నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు కాబోతుంది. ఇకపై ఆ అధికారం సర్పంచ్ గ్రామ కార్యదర్శులకు రాబోతుంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోబోతుంది. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ స్థానంలో గ్రామ కార్యదర్శికి అప్పగిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. పాలనా వ్యవస్థలో ఓ ప్రజాప్రతినిధి, మరొకరు అధికారి జవాబుదారీగా ఉండాలని, అందుకోసమే పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేసి సర్పంచ్ గ్రామ కార్యదర్శి సంతకంతో చెక్ పాస్ అయ్యేలా చూడాలని సవరణలు తీసుకురాబోతున్నారు. అయితే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ద్వారా ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నిధులు ఇంకా రావాలని కొన్ని శాఖలు అడుగుతుండగా పంచాయతీరాజ్ శాఖలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందనే ఉద్దేశంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. నిధులు ఖర్చు అవడంలో జాప్యంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చట్ట సవరణకు సంబంధించిన నిర్ణయం త్వరలో జరిగే క్యాబినెట్ ముందుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. రాజకీయ నిర్ణయం దాదాపు జరిగిందని, ఇక అధికారిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని చెప్తున్నారు. ఒకసారి రాజకీయ నిర్ణయం జరిగాక కొంత సమయం తీసుకుంటుందని, అంతే తప్ప వెనక్కిపోవడం ఉండదని అధికారులు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేయాలని ప్రతిపాదన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఆ సమయంలో ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి, మంత్రికి లేని చెక్ పవర్ కేవలం సర్పంచ్లకు మాత్రమే ఎందుకనే చర్చ నడిచింది. ఆ తర్వాత స్వరాష్ట్రం ఏర్పాటుతో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు చెక్ పవర్ ఇచ్చారు. గ్రామ కార్యదర్శిని పక్కన పెట్టారు. దీంతో గ్రామాల్లో కొత్త సమస్యలు మొదలయ్యాయి. పాలనా వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. గత బీఆర్ఎస్ హయాంలో అనేక మంది సర్పంచులు తమ గౌరవ వేతనాలు, చెక్లపై కూడా ఉప సర్పంచ్ల సంతకాలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్ రాజకీయ వైరాలతో బిల్లులు పాస్ కావడం లేదని, చెక్కులపై సంతకాలు చేయడంలో జాప్యం చేస్తున్నారని, వారికి నచ్చజెప్పడం అధికారుల నుండి కావడం లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఉప సర్పంచ్కు చెక్ పవర్ వ్యవస్థను రద్దు చేయాలని, 2 ప్రజాప్రతినిధులకు రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఈ నిర్ణయానికి ప్రభుత్వం సైతం ఓకే చెప్పడంతో త్వరలో నిధుల ఖర్చుకు సంబంధించి పరిష్కారం జరుగుతుందని అధికారులు అయితే మాత్రం చెబుతున్నారు. చాలా కాలంగా చెక్ పవర్పై రకరకాల అభ్యంతరాలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా ప్రాక్టికల్గా అసలు మొత్తం కూడా అభివృద్ధికే ఆటంకంగా మారుతుంది. రాజకీయ వైరుధ్యాలు, ఉప సర్పంచ్, సర్పంచ్ మధ్య ఒక సమన్వయం లేకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధికే ఇది ఒక విరోధంగా మారిపోతుంది. సో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది అప్పుడే బీఆర్ఎస్. ఇందులో భాగంగా సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా ఒక అధికారం ఉండాలి, అతనికి కూడా ఎంతో పలుకుబడి ఉండాలి. ఎందుకంటే ఉప సర్పంచ్ హోదాలో కూడా కొన్ని హక్కులు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క చెక్ పవర్ వ్యవస్థను ఇద్దరికి కూడా సమన్వయం చేసింది. అంటే బిల్లులపై ఇక సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ సమ్మతి కూడా ఉండాలనేది ఈ యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ చాలా అంశాలు కారణమవుతున్నాయి. ఒకటి, సొంత పార్టీ అయినప్పటికీ సర్పంచ్కు ఉప సర్పంచ్ మధ్య కూడా సఖ్యత లేకపోవడం ఒక సమస్య. మరోవైపు ఒక అంశం, ఒకసారి సర్పంచ్ అధికార పార్టీ అయితే ఉప సర్పంచ్ ప్రతిపక్ష పార్టీ కావడం, సర్పంచ్ ప్రతిపక్ష పార్టీ అయితే ఉప సర్పంచ్ అధికార పార్టీ కావడం, ఇది కూడా సమస్యలకు కారణమవుతుంది. సమన్వయ లోపము, అలాగే ఎంత నచ్చజెప్పే ప్రయత్నం అధికారులు చేపినా కుదరకపోవడం, ఇలాంటి కారణాల వల్ల, ఈ రాజకీయ వైరుధ్యాల వల్ల, వ్యక్తిగత ఇగోల వల్ల కూడా గ్రామాల అభివృద్ధికి ఆటంకంగా మారిపోతుంది. పెండింగ్లోనే మొత్తం బిల్లులు ఉండిపోతున్నాయి. గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ పనులు కూడా నిలిచిపోతున్నాయని కూడా అధికారులు దీన్ని గుర్తించారు. కొంతకాలంగా చర్చ జరుగుతుంది. నిజంగా చెక్ పవర్ అనేది ఇక సర్పంచ్కు గతంలో గ్రామ కార్యదర్శికి ఉన్నట్టే మరోసారి తీసుకొస్తే బాగుండని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అయితే మాత్రం ఈ ప్రపోజల్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై మంత్రులు అయితే మాత్రం చర్చించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ఇక అభివృద్ధి అనేది చాలా ముఖ్యము.
పల్లెల్లో అభివృద్ధి చెందుతూనే నెక్స్ట్ కూడా రాష్ట్రం కూడా అభివృద్ధి ఉంటుంది. కానీ ఈ యొక్క పద్ధతి కారణంగా రాజకీయాల్లో రకరకాల సమస్యల కారణంగా ఇటు సర్పంచ్కు ఎదురయ్యే సొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం ప్రతిదానికి ఉప సర్పంచ్ కూడా నా వాటా ఎంత, నాకెంత, నాకేంటి అనే అంశం కూడా తెరపైకి రావడం, దీంతో ఎక్కడికక్కడ కూడా పెండింగ్లో ఉండడం, వీళ్ళ మధ్య ఉన్న సమస్య గ్రామ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. అందులో భాగంగా మరి చాలా సంవత్సరాలుగా చర్చ ఉంది. ఇది ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందులో మా సవరణ చేయాలి, చట్ట సవరణ చేస్తే కాస్త న్యాయం జరుగుతుంది, అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగుతాయి, సంక్షేమం కూడా ముందుకెళ్తుందని కూడా భావిస్తున్నారు. చూడాలి మరి మంత్రివర్గ సమావేశంలో భాగంగా మరి చెక్ పవర్ వ్యవస్థపై ఏమైనా చర్చ వచ్చే అవకాశం ఉందా? ఇందులో భాగంగా గతంలో ఉన్న పద్ధతినే అంటే ఒక అధికారికి, ఒక ప్రజాప్రతినిధికి, సర్పంచ్కు అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శికి కూడా లింకు పెడితే ఇద్దరు కూడా ఒక జవాబుదారీతనం ఉంటుంది. అధికారి భాగస్వామ్యం ఉండడం వల్ల ఏమైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసినా కానీ తన పాత్ర కూడా భవిష్యత్తులో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధిని కాస్త అలర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. రేపు ఏమైనా తప్పు జరిగినా కానీ అది ఉద్యోగిపై కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉండడంతో అలా ఉంటే బాగుంటుందని ఈ పద్ధతిని తీసుకొచ్చారు. మరోసారి ఈ పద్ధతి రాబోతుందని అయితే మాత్రం చాలా చర్చ జరుగుతుంది. చూడాలి మరి ప్రభుత్వం ఈ విషయంలో మరి కొలిక్కి వచ్చేలాగా, దీనికి ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేలాగా నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే యథావిధిగా మరి ప్రతిపక్షాల నుండి విమర్శలు వచ్చే అవకాశం ఉందని, ఎందుకంటే మెజార్టీగా ఉప సర్పంచులు ఇటు ప్రతిపక్ష పార్టీ నుండి వార్డు సభ్యులు ఎక్కువగా గెలవడంతో ఇటు ప్రతిపక్షంలో ఎక్కువ మంది కూడా ఉప సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ మద్దతు అంటే బలపరిచిన అభ్యర్థులు ఉండడం, మరి ఈ విషయంలో మరి ఏమైనా వివాదాలు అలాగే విమర్శలు వచ్చే అవకాశం ఉన్న సందర్భంగా వెనక్కు తగ్గుతుందా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ గ్రామ పంచాయతీ పాలనా వ్యవస్థలో భాగంగా ఈ చెక్ పవర్ సర్పంచ్కు ఉప సర్పంచ్ చెక్ పవర్ అనే అంశం అయితే మాత్రం కొంతకాలంగా అభ్యంతరకరంగా మారుతుంది. అది కొన్ని అంటే అన్ని గ్రామాల్లో కాదు కానీ మెజారిటీ గ్రామాల్లో అయితే మాత్రం సఖ్యత లేకపోవడమో, రాజకీయ వైరుధ్యం కారణంగానో, రకరకాల కారణాల వల్లనో, అధికారి కూడా సరిగ్గా సమన్వయం చేయకపోవడం వల్లనో, సో ఈ వార్డు సభ్యులు కూడా ఉప సర్పంచ్ను కూడా ఇట్లా ఆయనను కూడా మొత్తం కూడా మార్చడం కారణంగానో రకరకాల అంశాలు ఉన్నాయి. మరి దానికి మరి ఈ మధ్యకాలంలో మరి ఒక చెక్ పవర్ అంశంకి అయితే మాత్రం కార్యదర్శికి, సర్పంచ్కు మరోసారి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి ముందుకెళ్తుందా లేకపోతే విమర్శలు వస్తాయని మరి మరోసారి వెనక్కి తగ్గుతుందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో ఉంది.